హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మేమందరం ఎర్లీ మార్నింగే పూణే వెళ్ళడానికి బయలుదేరుతున్నామండి. పూణే ఎందుకు అంటే నా ఫ్రెండ్ సిరి, మీ అందరూ ముందు వీడియోస్లో చూసే ఉంటారు, నేను హైదరాబాద్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా చూపించాను. వాళ్ళ బాబు బర్త్డే అండ్ మా బాబు బర్త్డే జస్ట్ ఒక్కరోజు గ్యాప్లోనే ఉంటుంది. సో ఇద్దరి బర్త్డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి మేము పూణే వెళ్దాం అనుకున్నాము. సో దానికోసమే ఎర్లీ మార్నింగ్ లేచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. వచ్చే దారిలో అయితే మాత్రం 2:30, 3 o'clock ఎర్లీ మార్నింగ్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. అది కూడా వీడియో క్లిప్లో చూపించాను నేను ముందు. ఇక్కడైతే మేము అరౌండ్ మా ఇంటి నుంచి ఒక 40 minutes టైం పడుతుంది ఎయిర్పోర్ట్కి. రీచ్ అయిపోయాము. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇదంతా. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి 40 minutes మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. లేదు అంటే మాత్రం ఆల్మోస్ట్ 2 hours బయలుదేరిన బెంగళూరు ట్రాఫిక్కి రీచ్ అవ్వలేమని అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము ఎర్లీ మార్నింగ్. మా వెహికల్లో రాలేదు. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసి వెళ్తూ ఉన్నాం లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి. ఇదంతా ఇంటర్నేషనల్ టర్మినల్ 1 అండి ఇదంతా. నేను ఎప్పుడు టర్మినల్ 1 మాత్రమే చూశాను, 2 ఎలా ఉంటుందో చూడలేదు. అది ఇంటర్నేషనల్ వాళ్ళకి ఉంటుంది కదా. లాస్ట్ టైము మా వారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు టర్మినల్ 2 కూడా అక్కడి నుంచే అలౌ చేశారంట, డొమెస్టిక్లో కూడా. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు. ఇక్కడ మేమైతే ఐడి ప్రూఫ్స్ ఇచ్చేసి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. అక్కడ కూడా చాలా వెయిటింగ్ హాల్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్లో ఇంతమంది ఉన్నారో చూసారా, అసలు ఎక్కడ చూసినా క్రౌడ్. ఎయిర్పోర్ట్ అంతా అందరూ ఎమోషనల్గా కిడ్స్ని అదర్ కంట్రీస్కి పంపించే వాళ్ళైతే చాలా మందిని చూశాను నేను. చాలా ఎందుకో తెలియని ఒక ఫీల్ అనిపించింది. పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి అని పంపిస్తాం, కానీ తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ అలా బాధపడుతూ వాళ్ళని పంపించడం అంటే మాత్రం ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఐడి ప్రూఫ్స్ అండ్ మన టికెట్స్ కలెక్ట్ చేసుకునే ఏరియా ఉంటుంది. అక్కడ చూసారా, అసలు ఒక్కొక్కరు ఎంతెంత లగేజ్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఆ టైంలోనే ఎక్కువ ఇంటర్నేషనల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ ఇలాగే ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా సరే ఇట్లా షాప్స్ అయితే ఉంటాయి. మనం అన్నీ కొనవచ్చు, పర్చేస్ చేయొచ్చు. అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఫుడ్ అదంతా కూడా. ఇక్కడ మాకైతే చాలా టైమే పట్టింది, బికాస్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండటం వల్ల టైం అయితే ఎక్కువే పట్టింది. ఇలా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఐడి ప్రూఫ్స్ అండ్ టికెట్స్ చూపించేసి లోపలికి వెళ్ళడానికి. అలాగే ఐడి ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఏది మిస్ అయినా సరే ఇక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోతాము, ఇంకా లోపలికి కూడా ఎంట్రీ ఉండదన్నమాట. టికెట్స్ ఐడి ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా చూపించాలి. ఇలా చిన్న పిల్లల్ని కూడా నేను చాలామందిని చూశాను ఎర్లీ మార్నింగ్ వేసుకొని. మదర్స్ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో. ఈ పాప వాళ్ళు వచ్చేసి యూఎస్ఏ వెళ్తున్నారంట. ఆమె ఒక్కతే ట్రావెల్ చేస్తూ ఉంది, వాళ్ళ హస్బెండ్ లేకుండా. సో తను ఒక్కతే లగేజ్ అవంతా చెక్ చేయించుకుంటూ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటూ అలా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, నేనైతే ఫస్ట్ టైం ఇంకా ముందు వచ్చేసాను. ఎప్పుడు వాళ్ళ ముగ్గురు ముందు వెళ్తారు, నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే వాళ్ళ టికెట్స్ అవన్నీ ముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు లక్కీగా నా టికెట్ అదంతా ముందు చెక్ చేసి, నా ఆధార్ కార్డు అవంతా చెక్ చేసి నన్నైతే ముందుకు పంపించేశారు. వాళ్ళది కొంచెం ఒక 5 minutes అట్లా టైం పట్టింది. అలాగే ఒక్క గేట్ కాదు, చాలా గేట్సే ఉంటాయి. చాలామంది చెకింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మేమున్న ఆ క్యూ లైన్ మాత్రమే మీకు చూపించాను. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నేనైతే లోపలికి ఎంట్రీ అయ్యాను. అండ్ ఇక్కడ చూసారా, స్క్రీన్ మీద ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ టైంలో ఏ ఫ్లైట్ ఏంటి, దాని డిస్పాచ్ టైము అన్నీ రాసే ఉంటుందండి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా మనకి ఏది కావాలన్నా చెప్తూ ఉంటారు. ఫైనల్లీ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చేసారు. ఇంకా ఇలా మా లగేజ్ అంతా తీసుకొని నెక్స్ట్ బోర్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. బోర్డింగ్ అనేది ఒక్కొక్క ఎయిర్లైన్స్, అన్ని ఎయిర్లైన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన గేట్స్ అవన్నీ కూడా సపరేట్ ఉంటాయి. ఇండిగో సపరేటు, అలాగే స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్స్, ఇట్లా అన్నీ వేరేగా ఉంటుంది. దాన్ని చెక్ చేసుకొని ఆ డిస్ప్లే మీద ఉన్న
నేమ్ని బట్టి మనము ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి. మేమైతే ఆకాశ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నాము టికెట్స్ అనేటివి అప్పటికప్పుడు కాకుండా కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కే రావచ్చు. బట్ మేము అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామన్నమాట. అందుకే కొంచెం టికెట్ కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. మేము ఆకాశ ఇదివరకు కూడా గోవా ట్రిప్ దాంట్లోనే వెళ్ళాము. అంతా బాగుంటుందండి, ఫ్లైట్ అదంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. మేమైతే ఆకాశలో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్స్లో అండ్ ఇప్పుడు కూడా సేమ్ డేట్స్లో ఫ్లై అవుతున్నాము. దిస్ ఈజ్ ద సెకండ్ టైం. ఇండిగోలో అయితే ఇది వరకు కూడా వెళ్ళాం, కానీ ఆకాశలో దిస్ ఈజ్ ద సెకండ్ టైమ్. ఇలా మా లగేజ్ అంతా అక్కడ బోర్డింగ్ అయిన తర్వాత లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాము. కలెక్ట్ చేసుకొని ఇలా మన బ్యాగ్స్ అన్నిటికీ స్టిక్కర్ వేసేస్తారండి. మనం వెళ్ళే ఫ్లైట్లోనే తీసుకొస్తారు అవి కూడా. సో ఇలా అంతా లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి మా బోర్డింగ్ పాస్లు తీసుకుంటూ ఉన్నాము. దానికి కూడా ఐడి ప్రూఫ్ అండ్ టికెట్స్ కంపల్సరీ మనం చూపించాలి. అప్పుడే మననైతే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. ఇలా బ్యాగ్స్ అన్నిటికీ ఎక్కడ ఏంటి ఆ టికెట్స్కి సంబంధించి నేమ్స్ అన్నీ వేస్తారు స్టిక్కరింగ్లో. బ్యాగ్ నేమ్, మన టికెట్కి ఏదైతే నేమ్ ఉంటుందో అది వేస్తారు బ్యాగ్ దగ్గర. ఇలా మా చెక్ ఇన్ అయితే అయిపోయింది లోపలికి. ఇంకా ఇక్కడ కూడా ఒక పర్సనే కాదండి, వీళ్ళ గేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మందే ఉంటారు. స్టాఫ్ అందరూ 3-4 మెంబర్స్ లాగా కూర్చొని ఉంటారు ఒక్కొక్క క్యాబిన్కి. అట్లా చాలానే ఉంటాయి. ఇలా మేమందరం ఇంకా లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఇలా బోర్డింగ్ పాస్ తీసుకొని బయలుదేరుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ స్కానర్ అని ఉంటుంది. సెక్యూరిటీ అదంతా మనని చెక్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికి పంపిస్తారు. దానికోసం మేము ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. బెంగళూరులో అయితే, ఐ థింక్ హైదరాబాద్లో అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటా. ఇలా బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం మన బాడీని, మన వ్యాలెట్ కానీ బెల్ట్ కానీ ఇలా అన్నీ చెక్ చేసి వాళ్ళైతే లోపలికి అలౌ చేస్తారు. ఇంకా గేట్ నెంబర్స్ అవన్నీ ముందే అక్కడ బోర్డింగ్ దగ్గరే రాస్తారు మన బోర్డింగ్ పాస్ మీదనే. ఇంకా నేను, పిల్లలు, ఈయన ఇలా అందరం లోపలికి చెక్ ఇన్ అవ్వడానికి వస్తూ ఉన్నాము. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 3:30కి కూడా ఎంత క్రౌడ్ ఉందో ఎయిర్పోర్ట్ అంతా. మేబీ ఇలా ఎప్పుడూ ఉంటుందేమో ఎయిర్పోర్ట్ అంతా, లైట్స్ అదంతా కూడా ఫుల్ జోస్లాగా. ఇది నైట్ అన్న ఫీల్ అయితే మనకే అనిపిస్తుంది. ఇంకా అలా లోపలికైతే వచ్చేసాము. సెక్యూరిటీ దగ్గర మమ్మల్ని వీడియో అయితే తీయలేదు రిస్ట్రిక్షన్స్ వల్ల. సో అందుకనేసి మేము అక్కడేం వీడియో క్యాప్చర్ చేయలేదు నేను. ఇలా ఫేస్ స్కానరు, చెక్ ఇన్ అదంతా అయిన తర్వాత లోపలికి వచ్చేసాము. ఇంకా ఫుడ్ ఆ టైంలో కూడా కాఫీ అదేమన్నా తీసుకుందాము అనేసి చూస్తున్నాము. పైన ఉండేది VIP లాంచ్ అంట. ఎప్పుడూ చూడలేదు. మా వారైతే ఒకసారి వెళ్ళారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇలా ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. షాప్స్ అవన్నీ ఇదందరూ వెయిట్ చేస్తూ ఉంటారండి. ఏ ఫ్లైట్ ఏంటి ఆ గేట్ దగ్గర చాలా అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. టైంని బట్టి మూవ్ అవుతూ ఉంటారు. ఇలా ఇంకా వచ్చేసి మేమైతే పిల్లలకి ఏమైనా తీసుకుందాము అనుకుంటున్నాం. ఇక్కడ మా ఆయనకి ఇంటర్నేషనల్ కార్డు ఉంది. అందులో VIP లాంచ్లో తినికి ఫ్రీ అనమాట ఫుడ్ అదంతా. నాకు ఫ్రీ అనేసి చెప్తూ ఉన్నారు అక్కడ. ఇక్కడ చూపిస్తున్న కార్డ్స్ అన్నిటికీ ఇంటర్నేషనల్వి ఉన్నాయి. అందులో కూడా ఇద్దరిని తీసుకెళ్ళొచ్చు. లైక్ ఆ పర్సన్, కార్డు ఉన్న పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ని తీసుకెళ్ళొచ్చు. నేను మా వారైతే వెళ్ళొచ్చు, కానీ పిల్లలిద్దరికీ అట్లా ఎందుకులే అనేసి ఇంకా అదే తను డిస్కస్ చేస్తూ ఉన్నారు అక్కడ నాతోటి. బెంగళూరులో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కెంపెగౌడ. ఇది చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. చాలా టైం పడుతుంది మనం లోపలికి చెక్ ఇన్ అవ్వాలన్నా సరే. ఇక్కడ నేనేమో కాఫీ తాగాలని, పిల్లలేమో ఫుడ్ ఏదైనా తీసుకోవాలని డిస్కషన్ జరుగుతూ ఉంది. అందులో ఫుడ్లో కూడా ఒక్క షాప్ అట్లా కాదు, చాలా వెరైటీసే ఉంటాయి. మేబీ విజిట్ అయిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాను. అలాగే ఇంకా ఫుడ్ అయితే తీసుకోవడానికి వచ్చేసాము మేమందరం. ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి నచ్చిన ఫుడ్ దొరకలేదంట. అందుకనేసి ఇంకొక షాప్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వ్యాలంటైన్స్ డే కూడా డెకరేషన్ అదంతా చాలా బాగా చేశారు. అన్ని షాపుల్లో కాదు, ఇలా కొన్ని షాపుల్లో మాత్రమే వ్యాలంటైన్స్ డే డెకరేషన్ అనేది పెట్టారు. సో
అన్నీ ఇంకా క్యాప్చర్ అయితే చేయలేదు. చాలా వరకు అన్ని స్టోర్స్ ఉంటాయి, వాచెస్ కానీ ఇలా అన్నీ. ఇంకా పైన చూసారా మొత్తం అంతా మెట్రో ట్రైన్ లాగా చేశారు డిజైన్, అదంతా ఒక ఫ్లోర్ లాగా. చాలా బాగా అనిపించింది చూడడానికి. అండ్ ఇక్కడ మా పాప పేస్ట్రీస్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్లో ఉంది. కొన్ని అయితే తీసుకున్నారు, దానికి పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే కాఫీ అవి ఆర్డర్ చేసామన్నమాట. పాప అయితే మాత్రం ఏం తీసుకునింది అదంతా నాకైతే తెలీదు, తను ఏం కొనింది అనేది. తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత చూశాను, ఏదో మీల్స్ ఏవో తీసుకున్నారు, ఫుడ్ బర్గర్ లాంటిది. అలా ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా అనుకోవచ్చు అర్ధరాత్రి ఫుడ్ ఏంటి అని, బట్ తీసుకున్నాము అక్కడైతే మాత్రం. ఇలా చాక్లెట్స్ ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా మీట్ అవ్వాలన్నా అలా గిఫ్ట్ ర్యాప్ చేసి ఆల్రెడీ రెడీగానే ఉంచారు, మనం వెయిట్ చేయనక్కర్లేదు. అండ్ సీజన్ అంతా ఈ ఫిబ్రవరి మంత్ అంతా అందరికీ ఆల్మోస్ట్ స్పెషలే ఉంటుంది, వ్యాలంటైన్స్ డే ఉంటుంది కాబట్టి. ఇక్కడ తను రూట్ మర్చిపోయారు ఎలా వెళ్ళేది, అక్కడున్న స్టాఫ్ కూడా చెప్తూ ఉన్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది, పోలీస్ వాళ్ళు. అట్లా మేమైతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. నేను మా వారు కాఫీ తీసుకొని ఇంకా కాఫీ తాగుతూ ఉండగానే ఆకాశ ఎయిర్లైన్స్ కాల్ వచ్చిందనమాట, ఫైనల్ కాల్ అని. లేట్ అయింది ఎందుకో తెలీదు, మేము ఇంకా టైం అవ్వలేదులే అనేసి చూస్తూ ఉన్నాము అన్ని స్టోర్స్కి వెళ్ళి. బట్ చూస్తే మాత్రం టైం అయిపోయింది. ఇంకా చకచక అన్నీ అక్కడ కాఫీ కంప్లీట్ చేసేసి బ్యాగ్ తీసుకొని బయలుదేరాము. బయలుదేరేటప్పుడు కూడా చెక్ చేస్తూ ఉన్నారు చూడండి, షాపింగ్ ఏం తీసుకోవాలి ఏంటి అన్నట్లు. ఇలా మొత్తం అంతా ఇంకా వచ్చేసాము. ఇది వచ్చేసి కింద -1లోకి వెళ్ళాలి, ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం. ఇక్కడ చూసారా అక్కడ కూడా కొన్ని షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి, ఫుడ్ ఇట్లా జ్యువెలరీ ఐటమ్స్, వాచెస్, డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉంటాయి. సేల్స్ కూడా పెట్టారు ఇప్పుడు, చాలా వరకు అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి సేల్స్ అనేది. ఇలా కింద ఫ్లోర్కి అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గానే పరిగెత్తామని చెప్పాలి, బికాస్ మిస్ అవుతుందేమో, ఇంకా ఫైనల్ మేమే అని చెప్పారు. సో అందుకనేసి ఇంకా వెళ్తూ ఉన్నాం ఫాస్ట్గా. ఇక్కడ కూడా చూడండి అసలు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళ టైం. గేట్ పాసెస్ అన్ని దగ్గర. మాది వచ్చేసి 25th గేట్ అండి. సో ఫస్ట్ నుంచి 25th వరకు వెళ్తూ ఉన్నాం, చూసారు కదా. ఇలా అయితే వచ్చేసాం ఫైనలీ. ఇంకా ఈ 25th గేట్ దగ్గర డైరెక్ట్గా ఫ్లైట్ ఏమి ఉండదండి, ఫస్ట్ మనం బస్లో ఎక్కాలి, అవి మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇలా బస్లో ఎక్కి కూర్చున్నాము, చూసారా అన్ని ఫ్లైట్స్ క్లీనింగ్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని అయితే అట్లా అన్నీ చెక్ చేస్తూ స్టాఫ్ అందరూ కూడా చాలామందే ఉన్నారనమాట లోపల. ఇట్లా అన్ని ఫ్లైట్స్ పెట్టుంటారు. ఫస్ట్ అయితే గేట్ దగ్గర ఇండిగో ఎయిర్లైన్స్ అయితే కనిపించింది, కొన్ని డిస్పాచ్ అవుతూ ఉన్నారు, కొన్ని చెక్ ఇన్ అవుతూ ఉన్నారు అందరూ. అలా ఫైనలీ మా ఎయిర్లైన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇది కూడా ఆల్మోస్ట్ 10 minutes పట్టింది, లోపలే అయినా సరే ఆకాశ ఎయిర్లైన్స్ దగ్గరికి రావడానికి. ఫ్లైట్స్ అన్నీ ఏదో బస్ స్టాప్లో బస్సెస్ అన్నీ అట్లా స్టాప్ అయినట్టుగా అనిపించింది కదా, అంతగా నేను ఎప్పుడు గమనించలేదు. ఈసారి ఎందుకో చాలా ఎక్కువ సార్లు చూసినట్టు అనిపించింది నాకే. ఇలా ఇండిగో కానీ అన్ని ఎయిర్లైన్స్ ఇలాగే పెట్టి క్లీన్ చేయటం, రిపేర్ ఉన్నటివి అట్లా చెక్ చేస్తూ ఉన్నారు ఆ టైంలో. మళ్ళీ అవి మూవ్ అయ్యేటప్పుడు అయితే చెక్ చేయలేరు కదా, అందుకని ముందే చూస్తూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళే ఫ్లైట్ అయితే ఇదే అండి. ఇక్కడ చూసారా ఎంతమంది క్రూ సిబ్బంది ఇలా అందరూ ఉన్నారు, స్టాఫ్ అదంతా కూడా. ఫైనలీ ఫ్లైట్ అయితే ఎక్కేసి పూణే రీచ్ అయిపోయాము. ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా లగేజ్ మొత్తం తీసుకొని బయటికైతే వెళ్తూ ఉన్నాము. అక్కడ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కృష్ణ వచ్చారు, మా వారి వాళ్ళ తమ్ముడు. ఫస్ట్ అయితే సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడి నుంచి మేము వేరే ప్లేసెస్కి తిరిగాము, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.